వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం, సో ఆ ముగ్గురు మంత్రి పదవులకి ఏ శాఖలు కేటాయిస్తారు అన్నది ప్రస్తుతం చర్చ నడుస్తుంది. సో మరి వాకిటి శ్రీహరికి నిన్న మొన్నటి చూసుకున్నట్టయితే వాకిటి శ్రీహరికి హోం శాఖ మంత్రి ఇస్తారని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాట. లేదు, బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖని శ్రీధర్ బాబు గారికి ఇచ్చి బట్టి విక్రమార్క గారికి హోం శాఖ ఇస్తారు, అలాగే వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ మంత్రిగా ఇస్తారా అని చెప్పేసి కూడా చర్చలు. తర్వాత గడ్డం వివేక్ కి ఆల్రెడీ తనకి అంబేద్కర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇప్పటికి విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. సో వివేక్ కి విద్యాశాఖ మంత్రిగా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపుగా వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ మంత్రిగా, అలాగే బట్టి విక్రమార్క గారికి హోంశాఖ మంత్రిగా చేంజ్ చేసే అవకాశం ఉంది. వివేక్ గారికి విద్యాశాఖ, అలాగే అడ్లూరి లక్ష్మణ్ కి ఎస్సీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో అంటే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. మరి ఇవి కన్ఫర్మా అంటే ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి స్పష్టత లేదు. కేవలం 50-50% అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకనొక సమయంలో ఆర్థిక శాఖని చేంజ్ చేస్తున్నారు, తర్వాత మున్సిపల్ శాఖకి వేరే ఒకరికి ఇవ్వబోతున్నారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు కూడా ఇతర మంత్రులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా టాక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కీలక శాఖలు ఏమున్నాయని చూసుకున్నట్టయితే హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది, విద్యాశాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది, అలాగే కార్మిక శాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది, మున్సిపల్ శాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. ఇంకా ఒక 2-3 కీలక మంత్రిత్వ శాఖలు కూడా, అంటే కీలక మంత్రిత్వ శాఖలు 4-5 కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండడం తోటి మరి ఇప్పటికీ అంటే ఇతర మంత్రులకి ఏ శాఖలు ఉన్నాయో అవి వాళ్ళకే ఉండేసి మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఈ మంత్రిత్వ వర్గాలు అంటే ఇక్కడనే ఏమన్నా చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది మాత్రం ప్రస్తుతం చూస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే కొండ సురేఖ గారి దగ్గర ఒకటి దేవాదాయ శాఖ ఉంది, అటవీ శాఖ మంత్రిత్వ శాఖ కూడా కొండ సురేఖ గారి దగ్గరనే ఉన్నాయి. సో మంత్రుల దగ్గర కూడా కొంతమంది దగ్గర రెండు శాఖలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర 6-7 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కాబట్టి సో అవి ఇక్కడ ఏమన్నా సెట్ చేస్తారా లేదా అన్నది చూడాల్సిన విషయం. సో ఏ మంత్రికి ఏ శాఖ కేటాయిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం అనేది కూడా జరిగింది. సో ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో మంత్రిత్వ శాఖల పైన ఈ రోజు రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశంగా ఉన్నాయి. సో మరి వీరికి సూటబుల్ గా ఏ మంత్రిత్వ శాఖలు అనేది చూడండి. ఒకవైపు చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, వీళ్ళు మాత్రం మాకు మంత్రిత్వ శాఖలు కేటాయించాల్సిందే, మేము సీనియర్ నాయకులము, మా గనక ఇవ్వకపోతే మా విశ్వరూపం చూస్తారు అంటూ కూడా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అధిష్టానానికి కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. మరి మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు కేటాయించి వీళ్ళకి ఎలాంటి బుజ్జగింపు చర్యలకు పాల్పడతారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.